ఇంటికి తాళం వేసింది నాన్న. బయటికి ఏమైనా వెళ్ళారేమో. నేను అలా మెయిన్ రోడ్ దాకా వెళ్ళి చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓ వచ్చారా? ఏంటల్లుడు గారు ఇంట్లోండి తాళం వేసుకున్నారేంటి? నీ కూతురు చేసిన నీచమైన పనికి 10 మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి బతుకుతున్నా. ఏం చేసింది బావా మా అక్క? ఏ ఆడది చేయలేని వెద పని చేసింది. పంది కన్నట్టు పిల్లల్ని కనడం కాదు, వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి. ఆ పాపిష్టి దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు. ఇక నా వల్ల కాదండి. అంత మాట అనుకు బాబు, అది తెలుసో తెలియకో ఏదో తప్పు. తెలియక కాదు, తెలిసే కావాలనే ఈ నీచానికి దిగజారింది. తిట్టో కుట్టో దానికి సర్ది చెప్పుకుంటాం, కాస్త సర్దుకోండి బాబు. ఒసే ధనలక్ష్మి, ధనలక్ష్మి ఎక్కడికి వెళ్తా ఊపుకుంటూ? అది కొంపలో ఉంటేగా పిలిస్తే పలకడానికి. ఎక్కడుంది? అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది. వేరే కాపురమా? అవును, నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది. వెళ్ళండి, ఆ దిక్కుమాలిన దానికి బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి. అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి వెళ్ళండి. ధనలక్ష్మి, ధనలక్ష్మి నిన్నేనే, తలుపుతి తీయమంటుంటే. ధనలక్ష్మి, రండి నాన్న. రా అమ్మా, రా గాయత్రి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటయ్యి అవుతారు? నీకు శుభవార్త తెలియదు కదా, నా భర్త చనిపోయాడమ్మా. బంగారంలో అల్లుడు బతుకుంటే చచ్చిపోయాడంటావా? బతికుంది మీ అల్లుడు నాన్న, చచ్చిపోయింది నా భర్త. ఏమిటక్క ఆ మాటలు? అవును గాయత్రి, నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు. అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను విధవనయ్యాను. పాపిష్టిదానా, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాణ్ణి అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా. ఇక్కడే ఆపు. ఇదిగో రామరా. ధనలక్ష్మి, చూడు ఎవరు వచ్చారు. ఎవరండి? శైలజ అని మా చుట్టాలమ్మాయి, వరుసకి నాకు చెల్లెలు అవుతుంది. నమస్కారం. చూడమ్మా, ఇది నీ సొంత ఇల్లు అనుకో, ఏ మాత్రం మొహమాట పడద్దు. ధనలక్ష్మి, అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది, కాస్త వేడి నీళ్ళు తోడి టిఫిన్ చేసి పెట్టు. అలాగే. 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. సరే. వెళ్ళమ్మా. రామ్మా. హలో సార్, నేను సాగర్ని. ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది, కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను. మీరు చాలా అదృష్టవంతులండి. దేనికి? ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు. నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి. ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరొచ్చాను. స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు. లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో. భలేవారే, ఏ ఇబ్బంది ఉంటదండి. ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది. నేను వెళ్తానండి. ఆల్ ది బెస్ట్ శైలజ. థాంక్యూ. రామ్మా, నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా. ధనలక్ష్మి జాగ్రత్త, తలుపులేసుకో. సరే. అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు. స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు. ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు. అనుమానం వచ్చి ఒకరోజు. రండమ్మా, త్వరగా రెడీ అయ్యారండి, ఆఫీస్కి వెళ్దాం. ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక విషయం. అడుగు ధన. ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు, రికమెండేషన్స్ అంటున్నారు. అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి? పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా? చెప్తాను. నాకు 3 అక్కలు, 2 చెల్లెళ్ళు. ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది. నా కళ్ళ ముందే అక్కలు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది. అందుకే ఇలా. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. లేదు ధన, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది. దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను. ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను. చెప్పటిలాగే ఒకరోజు. వాట్? నేను నిన్ను ఫాలో అవ్వాలా? నేను అన్నది మిమ్మల్ని కదా సార్, వీళ్ళని. నేను మీ అంకల్ ఫాలో అవుతాను, వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు. మీరు పదండి సార్. సార్ వీళ్ళే సార్. వాడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. అలాగే సార్. ఏంటండి ఇది? ఏమైంది? ఎక్కడ బ్రోకర్ గాడు? బ్రోకరా? ఎవరు? ఎవరా? ఎవరు ధన? ఏంటండి? ఏంటి దౌర్జన్యం? నువ్వెవరువే? నేను ఆయన భార్యని. రేయ్,
దీన్ని కూడా చెప్పెక్కించండి. దేనికి? ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పిల్లలు ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా? పద. Idiots. ఏరా, బతుకు తెరువు కోసం ఎవరొస్తే చెల్లెమ్మ నవ్వించి బజార్లో చేస్తావురా? రేయ్, నిన్ను వదలరా? ఉండమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. బజార్లో చేస్తావురా, rascal? బజార్లో చేస్తావురా? ఇవి ఆడదాని వయండి సాటి ఆడదానికి ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది? ఛీ, నీది ఒక ఆడ బతికేనా? అపశుభం తెలియని మమ్మల్ని వేస్టులు చేసి మా జీవితాలతో మీరు ఆడుకుంటారే, మీరు నాశనం అయిపోతారే, మీరు బాగుపడరు, సరగా నాశనం అయిపోతారు. నడు. అలా చెయ్యని నేరానికి వాడితో పాటు 3 నెలలు నన్ను జైల్లో పెట్టారు. 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని. చాలు, ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు. ఇకనైనా నీతిగా నిజాయితీగా బతుకుదాం. కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా. ఏం ఉద్యోగం చేస్తావు? ఎంత జీతం తెస్తావు? 1000-2000, మహా అయితే 3000. అది నా ఒక పూట మందుకి, ఒక పూట తిండికి సరిపోదు. అంటే చూడు, ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు, జైలు శిక్ష అనుభవించావు. ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని, సీతామాతని చెప్పినా ఎవ్వరు నమ్మరు. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా. అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది. అదే మన వాళ్ళైతే, మన చుట్టాలైతే నో ప్రాబ్లం. అర్థం కాలేదా? ఏం లేదు, నీ చెల్లెలిద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో, మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా? డోంట్ వరీ, ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి, నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4 వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాలు చేశా. ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక, పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు. దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు సంపాదించొచ్చు. కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో, నేనేం ఫీల్ అవ్వను. ఒక రోజుకి నాకెంత ఇస్తారు? పిల్లలు పుట్టకుండా పిట్టపిట్టలాడుతున్నావుగా, గ్యారంటీగా 5-6 వేలు ఇస్తారు. అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు? నేనే 4 మూరల పూలు పెట్టుకుని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో, పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా. పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి. ఎందుకంటే నువ్వొక బ్రోకర్ వెధవి కాబట్టి. నన్నే కొడతావా? నిన్ను ఆగు! నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నువ్వు చేసిన ఈ పాపాలకి, నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా? ఈ క్షణం నుంచి నేను మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా. నీకు మనశ్శాంతి లేకుండా, అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న శవాన్ని చేస్తా. ఇప్పుడు నేను వాడి ఇంటి ముందు, కంటి ముందు విడోగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చగుచ్చి ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకుని వాడి మొహాన్ని కాండ్రి జుమ్మేస్తున్నారు. దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళేడుస్తున్నాడు. నాన్న, నేను చేసింది తప్పు అనుకోవటం లేదు. అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు. అమ్మా, తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో. లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో. ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క. అవునమ్మా, నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. కానీ నీ తర్వాత నీలాంటి 2 కూతుళ్ళని కన్న తండ్రిగా భయపడుతున్నాను. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఈ మాట సాయం చాలు నాన్న. అమ్మా,
అమ్మా ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా. పుణ్యస్త్రీ రా. టికెట్ టికెట్ సుదర్శన్. టికెట్ వెంకటేశ్వర్. సంధ్య. ఇచ్చేసారో పియ్యా అదేంటి నా పేరు పేరెవరు అడిగారయ్యా? మరి వాళ్ళందరూ సుదర్శను వెంకటేశు సంధ్య అని పేరు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు, స్టాపుల పేర్లు. ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. పేరుకి తగ్గ స్టాపే. 2 రూపాయలు. ఓన్లైన్ ఓన్లైన్ ఓన్లైన్. గాయత్రి గారు, ఏమండి మీరు ఇలా రోజు బస్ ఆపడం ఏం బాలేదు. మన బస్సు ఉండగా మీరు నడిచి వెళ్తే ఏమాత్రం బాగోలేదండి. రండి. రైట్ రైట్. సరే ముందు టికెట్ ఇవ్వండి. మీరు అడగకపోయినా ఇస్తాను. ప్రేమించుకుందాం రా. టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి. ఏ పారేస్తే 500 కట్టాల్సి వస్తుందనా? సారీ అండి. ఆ డేవిడ్ గారు అసలు డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దాని అంతు చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. నువ్వెవడో రా నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు. నాకు డబ్బింగ్ అక్కర్లేదు. నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను. సరే మీరే చెప్పండి. ఆ. ఆ? చూసావా ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది. ఎందుకు సార్? 2 అడుగులు వేస్తే నేను శ్రమ పడిపోతానని. కరెక్ట్ సార్. 4 అడుగులేస్తే మీకు ఆయాస్ వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది. ఛీ, కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా. లవ్వా? ఇదెప్పటి నుంచి సార్? లాస్ట్ 1 వీక్ నుంచి. ఇదిగోండి టికెట్ బాగా చూసుకోండి. అలాగే ఆ, ప్రేమించుకుందాం రా. సార్! సార్! చిచి! మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు. చిచి అదేం కాదురా, కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా. బాగా చూసుకున్నారుగా? బాగా. మిస్టర్ పట్టాభిక్. అర్థమైంది సార్. ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు. ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి. గుడ్. పైకి వస్తావు. నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా. బాయ్. మౌ. ఈడొకడు మన సెల్లో తగులుకున్నాడు.